వెల్కమ్ టు బీ ఫుడ్స్. ఈరోజు పనసపొట్టు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి ఏమేమి కావాలో చూద్దాం. ముందు పనసపొట్టు ఉడికించి నీరు తీసి పక్కన పెట్టాలి. ఇంకా మనకు నూనె, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, పసుపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి, ఒక ఎండుమిర్చి వేసి, ఒక వాటర్ చుక్క వేసి దంచండి. దంచిన పేస్ట్ పక్కన పెట్టుకోండి. పక్కన పేస్ట్ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి వేడెక్కాక 4 స్పూన్ల ఆయిల్ వేయండి. వేసిన తర్వాత పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు 2 నిమిషాలు వేగాక పోపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేయించుకుంటూ వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత పసుపు, చింతపండు గుజ్జు వేసుకుని దగ్గర పడే వరకు ఉంచి, దగ్గర పడిన తర్వాత పనసపొట్టు వేసుకోవాలి. పావు గంట మగ్గిన తర్వాత దించుకుని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఆవ పేస్ట్ వేసి కలుపుకోవాలి. గంటల తర్వాత మగ్గిన తర్వాత తింటే అన్నంలో కలుపుకొని చాలా టేస్ట్గా ఉంటుంది.